ఓకే. సో ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్క ఎగ్జాంపుల్ నేర్చుకుందాం. సో రిమైనింగ్ అన్ని సేమ్ గానే ఉంటాయి మనకి. లిస్ట్ ఎస్ సార్. డూప్లికేట్స్ ని అలో చేస్తుంది అండ్ ఆర్డర్ గా ఉంటుంది. లిస్ట్ ని క్రియేట్ చేయడానికి మన దగ్గర అరే లిస్ట్ ఉంది, లింక్ లిస్ట్ ఉంది. సో వాటి రెండిట్లో ఏదో ఒక లిస్ట్ గురించి నేర్పిస్తాను, ఇంకో లిస్ట్ ని మీరు ప్రాక్టీస్ చేస్తూ రావాలి. ఓకేనా? సో నా ఒక ప్రాజెక్ట్ అంటూ క్రియేట్ చేశాను. సో ఆ ప్రాజెక్ట్లో నేను జావా ప్రాజెక్ట్ క్రియేట్ చేస్తున్నా. ఆ జావా ప్రాజెక్ట్ అంటూ నేమ్ వచ్చేసి కలెక్షన్స్ ఇస్తున్నా. కలెక్షన్స్. నౌ నెక్స్ట్. సో వాయిస్ కట్ అవుతుంది. ఫినిష్. ఇప్పుడు కూడా అంతేనా? ఇప్పుడు ఓకే సార్. ఓకే. సో కలెక్షన్స్ అనేది మనం ఒక ప్రాజెక్ట్ తీసుకున్నాం. కలెక్షన్స్లో నేను ఒక క్లాస్ని క్రియేట్ చేస్తాను. రైట్ క్లిక్, న్యూ క్లాస్. ఆ క్లాస్ కంటూ నేమ్ ఫస్ట్ లెటర్ క్యాప్స్ ఉండాలి మనకు. సో కలెక్షన్ దానికి నేను మెయిన్ అనే క్లాస్ అంటే మెయిన్ అనే మెథడ్ కూడా నేను క్రియేట్ చేస్తున్నాను. సో కలెక్షన్ ఎగ్జాంపుల్ రాశాను. నా మనకి సో ఇక్కడ కలెక్షన్ వాల్యూ మనకి డిఫాల్ట్. సో ప్యాకేజెస్ మనకు రావట్లేదు కదా. సో 1 మినిట్ అండి, 1 మినిట్ ప్లీజ్. వేరే ప్యాకేజ్ మనం సెలెక్ట్ చేసుకుందాం. ఓపెన్ ఫైల్స్. లేదనుకుంటే ఒక ప్రాజెక్ట్ మనం ఆల్రెడీ క్రియేట్ చేసింది తీస్తున్నాం. ఐడి బ్రౌజ్. మనం ఆల్రెడీ బేసిక్ ప్రోగ్రామ్స్ గురించి మనం నేర్చుకున్నాం. నౌ సెలెక్ట్ లాంచ్. సో నౌ ఇక్కడ నేను ఏం చేస్తున్నా అంటే సపరేట్ ఒక కాన్సెప్ట్ తీసుకుంటున్నా. సో థ్రెడ్స్ ఇవన్నీ మనకు సపరేట్ ప్రాజెక్ట్ కదా మనకి. శంకర్ అనేది ఓకే. ఫైల్ న్యూ జావా ప్రాజెక్ట్ తీసుకున్నాం. జావా ప్రాజెక్ట్ అంటూ కలెక్షన్స్ ఇద్దాం. కలెక్షన్స్ దానికంటూ ఫినిష్. కలెక్షన్స్ లోపల నేను ఒక సపరేట్ క్లాస్ తీసుకుంటున్నా, న్యూ క్లాస్. దీంట్లో కలెక్షన్. సో మనకి ఇక్కడ ఎందుకు ఏ ప్యాకేజ్ నేమ్ మస్ట్ బి స్పెసిఫైడ్ ద మాడ్యూల్. మాడ్యూల్ రావట్లేదు ఇక్కడ. సో ఆల్రెడీ క్రియేట్ అయిన మాడ్యూల్ని క్రియేట్ చేద్దాం. సో శంకర్ మాడ్యూల్ ఇన్ఫో థ్రెడ్స్ శంకర్ ప్రణవి ఎస్ఆర్సి. క్రియేట్ అవ్వట్లేదు. సపరేట్ క్లాస్ కలెక్షన్ ఎగ్జాంపుల్. ఓకే, ఒక క్లాస్ తీసుకున్నా. ఆల్రెడీ శంకర్ అనే మాడ్యూల్ లోపల నేను ఒక క్లాస్ అని తీసుకున్నాను. సో నా పబ్లిక్ అనే మెయిన్ క్రియేట్ చేస్తాను. నాసిస్. సో ప్యాకేజ్ అనేది శంకర్ అనమాట. సో మనకి ఏదైనా సరే రాయాలనుకుంటే ఈ మెయిన్ అనే మెథడ్లోనే మనం రాసుకోవాలి. ఏదైనా సరే ఎగ్జిక్యూషబుల్, ఏదైనా సరే ప్రింటబుల్ అనేసి అనుకునేది ఓన్లీ ఈ మెథడ్లో మాత్రం మనం రాసుకోవాలి. రైట్. నా ఇక్కడ మనము కలెక్షన్స్ గురించి మనం చేయాలి అంటే కలెక్షన్ ఫ్రేమ్వర్క్ని మనం ఇంపోర్ట్ చేసుకోవాలి. సో కలెక్షన్స్లో ఫస్ట్ ఏంటంటే మనకు కలెక్షన్స్లో కలెక్షన్ అనేసి ఉంది, మ్యాప్ అనే మెథడ్ ఉంది. కలెక్షన్లో మనకి లిస్ట్, సెట్, క్యూ, ఓకే, డిక్యూ ఈ మెథడ్స్ ఉన్నాయి మనకు.
మనకి ఎక్కువగా యూజ్ చేసేది లిస్ట్, సెట్ గురించి ఎక్కువ యూజ్ చేస్తాము. ఇప్పుడు లిస్ట్ని మనం యూజ్ చేసుకొని చెయ్యాలి అంటే మన దాంట్లో మనం ఏం చేయాలి అంటే కలెక్షన్ని మనం ఇంపోర్ట్ చేసుకోవాలి. సో కలెక్షన్ మనం ఇంపోర్ట్ చేసుకొని ఆ వాల్యూని రాయాలి. కలెక్షన్ ఎలా ఇంపోర్ట్ చేస్తాం? java.etul నుంచి మనం కలెక్షన్ అని డౌన్లోడ్ చేసుకోవచ్చు, లేదా అరే లిస్ట్ నుంచి చేస్తున్నాం కాబట్టి అరే లిస్ట్ అయినా చేయొచ్చు. లేదు ప్రతిదాన్ని మనం ఎలా ఇంపోర్ట్ చేసేది అనుకుంటే స్టార్ అయినా పెట్టచ్చు. ఇటుల్లో ఉండే ప్రతిదీ మనం యూజ్ చేసుకోవాలంటే స్టార్ అని పెట్టుకోవచ్చు. ఇప్పుడు మనం అరే లిస్ట్ మీద వర్క్ చేస్తున్నాం. లిస్ట్లో ఉండే అరే లిస్ట్ గురించి అనమాట. సో అరే లిస్ట్లో మనకి ఏమవుతుంది? డూప్లికేట్స్ని అలో చేస్తుంది అండ్ ఆర్డర్లోనే ఉంటుంది. సో ఫస్ట్ అరే లిస్ట్ని క్రియేట్ చేద్దాం. సో క్రియేట్ చేయాలంటే మనకు ఫస్ట్ ఇంపోర్ట్ చేసుకోవాల్సింది అరే లిస్ట్ని నేను ఇంపోర్ట్ చేసుకుంటున్నా. ఇంపోర్ట్ java.etul.arrayList. సో ఫస్ట్ మనం ఇది కంపల్సరీ చేయాలి. నెక్స్ట్ మనం అరే లిస్ట్ మనం క్రియేట్ చేయాలనుకుంటే సో వీటి ద్వారా మనం క్రియేట్ చేసుకోవచ్చు. సేమ్ ఇక్కడ మనకి ఏంటంటే ఏ టైప్ ఆఫ్ లిస్ట్ అనేసి ఇక్కడ మనకు అరే లిస్టే ఇచ్చే అవసరం లేదు. మనకి అరే లిస్ట్ ఇచ్చే అవసరం లేదు. ఇట్స్ ఏ లిస్ట్ అయినా మనం ఇచ్చుకోవచ్చు. సో లిస్ట్ కార్స్ అనేసి ఇస్తున్నా. మనం ఏం చేద్దాం అంటే కోర్సెస్ ఇద్దాం. కోర్సెస్ ఈక్వల్ టు న్యూ అరే లిస్ట్. ఇక్కడ ఉండే వాల్యూ ఇద్దాం న్యూ అరే లిస్ట్, సేమ్ వాల్యూ కదా. సో అరే లిస్ట్ మెథడ్. ఓకే, సో నేను ఇప్పుడు ఏం చేశానంటే ఒక అరే లిస్ట్ మెథడ్ని క్రియేట్ చేశాను. సేమ్ ఇక్కడ మీరు రాసే వాల్యూనే ఇక్కడ ఇవ్వచ్చు. దాని టైప్ ఏంటి అనేసి ఇక్కడ రాసే వాల్యూ అయినా మీరు ఇవ్వచ్చు. ఈ టైప్ అనేది కదా అరే లిస్ట్ అనేసి ఇదే మెథడ్ని మీరు ఇక్కడ కాల్ చేయొచ్చు. ఓకే, నాకు లాజిక్ అర్థం కాలేదు ఇక్కడ. అంటే ఇక్కడ మనకు ఏదైనా సరే వేరియబుల్ ఆ టైప్ అనేసి మనం ఇక్కడ మెన్షన్ అంటే దాని యొక్క టైప్ ఏంటి అనేసి ఇట్స్ ఏ లిస్ట్ టైప్ అనుకుంటున్నా నేను. దాని టైప్ అని మనం మెన్షన్ చేయొచ్చు, లేకపోతే ఇక్కడ అరే లిస్ట్ అనేసి ఉంది కాబట్టి అదే టైపే నేను ఇస్తుంది. ఇక్కడ ఎప్పుడైనా సరే టైప్ని మనం మెన్షన్ చేయాలి కదా. ఇట్స్ ఏ టైప్ ఆఫ్ వేరియబుల్ అనమాట. ఓకే, సో ఇప్పుడు లిస్ట్ రాస్తే అవ్వదు. సో మన న్యూ ఆబ్జెక్ట్ ఏదైతే క్రియేట్ చేస్తామో అదే టైప్లో లిస్ట్ అదే వాల్యూ అయినా మనం రాసుకోవచ్చు. మన ఓన్ డిఫైన్ వేరియబుల్ అయినా మనం రాసుకోవచ్చు. బట్ మనకి ఇక్కడ ఏం చేస్తున్నాం అంటే అరే లిస్ట్ కాబట్టి అరే లిస్ట్ నేను ఇస్తున్నాం. ఇప్పుడు మనకి ఇక్కడ టైప్ అనమాట. ఇది ఇట్స్ ఏ టైప్ అంతే. మనకు స్ట్రింగ్, నెంబర్, బులియన్ అంటే మనం ఈజీగా ఇవ్వచ్చు. బట్ అరే లిస్ట్ కాబట్టి సేమ్ అదే వాల్యూని ఇక్కడ రాస్తున్నా, అదే టైప్ అనేసి. మనం ఆల్రెడీ కొన్ని క్రియేట్ చేసాం. ఆల్రెడీ కొన్ని మెథడ్స్కి సేమ్ మెథడ్ నేమ్ ఇచ్చాం. ఇక్కడ దాని టైప్ కూడా సేమ్ మెథడ్ నేమ్ అనేసి ఇచ్చాం. మనం క్రియేట్ ఏ అరే లిస్ట్ ఆబ్జెక్ట్ అనమాట. మనకి ఆబ్జెక్ట్ని మనం క్రియేట్ చేయడం అంటే ఒక లిస్ట్ని క్రియేట్ చేయడం అనేది. ఇప్పుడు ఆ లిస్ట్ని మనం ప్రింట్ చేసి చూద్దాం ఏమొస్తుంది. సో లిస్ట్ని ప్రింట్ చేయాలంటే సిస్టమ్ డాట్ అవుట్ డాట్ println బ్రాకెట్లో మనకి కోర్సెస్. ఓకే, సో నా అవుట్పుట్ చూస్తున్నాం. సో అవుట్పుట్ చూద్దాం ఏమొస్తుంది. ఎర్రర్స్ వస్తున్నాయి. ఏంటి ఎర్రర్స్ చూడండి. సెమీకోలన్ ప్రతి ఒక్కదానికి ఇవ్వాలి మనం. ఓకే, నెక్స్ట్ మనకి సెమీకోలన్ అయిపోయిన తర్వాత మనకి మళ్ళీ రన్ చేద్దాం. మళ్ళీ మెయిన్ మెథడ్ జావా ఇటిల్. సో java.language.error compile the problem system cannot be resolved. సో sync collection main దాని లోపల ఉండే వాల్యూస్ మనకు కలెక్షన్ వాల్యూస్. ఎస్ఆర్సి లోపల మనకు శంకర్లో క్రియేట్ చేసాం. సేమ్ ఇదే వాల్యూ కాపీ పేస్ట్ చేద్దాం.
same unsolved compilation problem. Not be resolved. Unsolved compilation problem. Exception thread main thread exception collection. ఇంత కరెక్ట్గానే ఉంది. సిస్టమ్ డాట్ అవుట్ డాట్ కెనాట్ బి రిజాల్వ్. సిస్టమ్ చూడండి, సిస్టమ్ రాంగ్ పడింది మనకు. సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ఎల్ఎన్. కదా యా నౌ సీస్ క్లియరా. ఎంటీ ఆబ్జెక్ట్ ఒకటి క్రియేట్ అయింది, అంటే ఎంటీ లిస్ట్ అనమాట. మనం ఎటువంటి లిస్ట్ అనేసి ఇచ్చాను నేను. ఇక్కడ మనకు అరే లిస్ట్ టైప్ ఇవ్వచ్చు, లేదా లిస్ట్ టైప్ ఇవ్వచ్చు. అది మన చాయిస్ అనమాట. అది ఇట్స్ ఏ మన ఓన్ డిఫైన్ టైప్ అనమాట. ఇట్స్ ఏ లిస్ట్ టైప్ అనేసి నేను ఇస్తున్నా. ఇప్పుడు మీరు అరే లిస్ట్ ఇవ్వాలంటే అరే లిస్ట్ అని ఇవ్వచ్చు. ఇది ఏంటంటే మనకు ఒక ఆబ్జెక్ట్ని మనకు క్రియేట్ చేస్తుంది. ఇట్స్ క్రియేట్ వన్ ఆబ్జెక్ట్. అరే లిస్ట్ అనమాట. ఇట్స్ ఏ లిస్ట్ అనమాట. అరే లిస్ట్ ఆఫ్ ఆబ్జెక్ట్ మనకు క్రియేట్ చేస్తుంది. ఓకే. నౌ ఇప్పుడు ఈ లిస్ట్లోకి కొన్ని వాల్యూస్ని సెట్ చేయాలనుకుంటున్నా. కొన్ని వాల్యూస్ని మనం యాడ్ చేయాలి అనుకుంటే ఇదేం చేస్తాం, మనకు యాడ్ అనే మెథడ్ ఉంది. యాడ్లోకి మనం ఎన్ని వాల్యూస్ అయితే మనం యాడ్ చేయాలనో అన్ని వాల్యూస్ని మనం యాడ్ అనే మెథడ్ ద్వారా ఇస్తాం. సో కోర్సెస్ డాట్ యాడ్ అనే మెథడ్. యాడ్లో మనకు ఏదైతే వాల్యూ ఇవ్వాలో దాన్ని స్ట్రింగ్ లాగా ఇవ్వాలంటే స్ట్రింగ్ లాగా ఇవ్వచ్చు, లేకపోతే ఆబ్జెక్ట్ లాగా ఇవ్వాలంటే ఆబ్జెక్ట్ లాగా ఇవ్వచ్చు. ఏదైనా మన చాయిస్. సో నౌ సీ దిస్. ఫస్ట్ మనకు యూఐ అనేసి ఇస్తున్నాం. నెక్స్ట్ సెమీకోలన్. నెక్స్ట్ మళ్ళీ కోర్సెస్ డాట్ యాడ్ అనే మెథడ్. యాడ్ అనే మెథడ్లకి నెక్స్ట్ ఇంకొక ఆబ్జెక్ట్ మనం యాడ్ చేస్తున్నాం, యూఎక్స్. దీనిలో మనకు ఎనీ టైప్ ఆఫ్ వాల్యూస్ అయినా మనం స్టోర్ చేసుకోవచ్చు. ఎనీ టైప్ ఆఫ్ వాల్యూస్ అయినా మనం స్టోర్ చేయొచ్చు. కోర్సెస్ డాట్ యాడ్ ఆఫ్ 15తో ఇస్తున్నాం. అదేవిధంగా సార్ అరేస్ లో బోత్ ఇంటీజర్స్ అండ్ స్ట్రింగ్స్ రెండు మనం కాల్ చేసుకోవచ్చా, లేకపోతే ఓన్లీ స్ట్రింగ్స్ అనే ఉంటుంది? నిన్న ఏదైనా చెప్పుకున్నాం పాస్ కదా మనం. చేసుకోవచ్చు. ఆ స్ట్రింగ్స్ ఎలా పాస్ చేయాలి, నెంబర్స్ ఎలా పాస్ చేయాలి, అదే కలెక్షన్స్ అనేది ఏంటంటే ఎనీ టైప్ ఆఫ్ డేటాను కూడా మనం స్టోర్ చేసుకోవచ్చు అని చెప్పాం. కలెక్షన్స్ అనేది ఎనీ టైప్ ఆఫ్ డేటా అయినా చేసుకోవచ్చు, లేదా సిమిలర్ కైండ్ ఆఫ్ డేటా అయినా చేసుకోవచ్చు, అండ్ ఎన్ నెంబర్ ఆఫ్ డేటా అయినా మనం ఇన్సర్ట్ చేసుకోవచ్చు. నా సిరీస్ చూస్తే మనకు అరేలో చూడండి, యుఐ యుఎక్స్ 15తో అనేసి వచ్చింది. ఇప్పుడు నాకు వీటిలో ఓన్లీ స్ట్రింగ్స్ మాత్రమే నేను యాక్సెప్ట్ చేయాలనుకుంటున్నా. ఓన్లీ స్ట్రింగ్స్ మాత్రమే యాక్సెప్ట్ చేయాలంటే వి రైట్ ఇట్ అయితే టైప్ అనమాట. ఈ లిస్ట్ అనేది టైప్ ఎలా ఇవ్వాలి అంటే ఇలా యాంగులర్ బ్రాకెట్స్ మిడిల్లో ఇక్కడ స్ట్రింగ్ అండ్ అదేవిధంగా ఏ టైప్ అనేసి ఇక్కడ మెన్షన్ చేయాలి, స్ట్రింగ్ టైప్. అప్పుడు మనకి ఏంటంటే ఇప్పుడు రన్ చేద్దాం చూడండి. ఇప్పుడు రన్ చేసినప్పుడు ఏమవుతుంది, మనకి స్ట్రింగ్ నెంబర్ బులియన్ అన్నీ వెళ్తున్నాయి. అప్పుడు మనకి ఏమవుతుంది, సిరీస్ ఇన్సర్ట్ ఇంటీజర్ స్ట్రింగ్ ఇవన్నీ మనకి ఇన్సర్ట్ చేస్తున్నాం మనం. సో అప్పుడు మనకి ఏమవుతాయి, వీటిని ఇన్సర్ట్ చేయకూడదు, ఇంటీజర్ని చేయకూడదు, అండ్ బులియన్ వాల్యూస్ని కూడా మనం చేయకూడదు. నౌ ఇలా టైప్ అనేది ఇలా రాస్తాం మనం. ఓకే. సో టైప్ అనేది ఇలా రాస్తే ఆ వాల్యూస్ మాత్రమే మనకి యాక్సెప్ట్ చేస్తాయి. నౌ సీ దిస్. ఓకే. ఇప్పుడు మనకు ఓన్లీ వీటిలో ఉన్న వాల్యూని మాత్రం మనం గెట్ చేయాలంటే, ఈ వాల్యూని యూఐని మాత్రం గెట్ చేయాలంటే వాటి ఇండెక్స్ నెంబర్తో గెట్ చేయొచ్చు. అండ్ అదేవిధంగా డూప్లికేట్ వాల్యూస్ని కూడా మనం అలో చేస్తుంది. కోర్సెస్ డాట్ యాడ్ అనే మెథడ్లో మనం ఏం చేస్తున్నామంటే డూప్లికేట్ వాల్యూ ఇద్దాం. సో ఇట్స్ ఏ యూఐ ఆల్రెడీ ఉంది కాబట్టి యూఐ అనేసి ఇస్తున్నాం. ఓకే, నా ప్రింట్ చేద్దాం. యూఐ యూఎక్స్ యూఐ. క్లియర్. నౌ నెక్స్ట్ మనకి దాంట్లో ఉన్న వాల్యూస్ని మనం గెట్ చేసుకోండి 1 by 1. చూడండి ఇక్కడ ఉండే ఒక్కొక్క వాల్యూ ఒక్కొక్క మెథడ్ని మనకు చేస్తున్నాం. ఇక్కడ మనకు ఏ పొజిషన్లో మనకు వాల్యూ కావాలంటే ఆ పొజిషన్లో మనం యాడ్ చేసుకోవచ్చు. వాటి ఇండెక్స్ నెంబర్ రాసుకొని యాడ్ 0 అనే ఇండెక్స్ నెంబర్ అండ్ ఇక్కడ ఏదైనా సరే వాల్యూ రాస్తున్నారు.
నేను ఇక్కడ ఏం చేస్తున్నా అంటే ఏ నెంబర్ ప్లేస్లో అంటే ఏ ఇండెక్స్ ప్లేస్లో మన వాల్యూని సెట్ చేయాలనుకున్నాం. కోర్సెస్ డాట్ యాడ్ ఆఫ్, ఇక్కడ ఇండెక్స్ నెంబర్ ఇవ్వాలి. ఇండెక్స్ నెంబర్ 0 అనేసి ఇస్తున్నా, లేకపోతే 1 అనేసి ఇస్తున్నా. 1 దగ్గర నాకేం కావాలంటే యాంగులర్ అనేసి చేయాలనుకుంటున్నా. అంటే 1 అంటే ఇండెక్స్ నెంబర్ దగ్గర యాంగులర్ చేయాలనుకుంటున్నా. ఇక్కడ మనకు 1 అంటే ఇండెక్స్ నెంబర్ అంటే ఎక్కడ వస్తుంది? ui తర్వాత మనకు యాంగులర్ యాడ్ అవుతుంది. సో 0 నుంచే స్టార్ట్ అవుతున్నాయి ఇండెక్స్ నెంబర్స్. ఇక్కడ సెమీకోలన్ కంపల్సరీ ఇవ్వాలి. సెమీకోలన్ మర్చిపోతున్నాం. ui తర్వాత ఏమొచ్చింది? యాంగులర్. ఏ పొజిషన్లో మనం యాడ్ చేయాలంటే ఆ పొజిషన్లో మనం యాడ్ చేయొచ్చు. క్లియర్? సో ఫస్ట్ వాల్యూ యాడ్ అనే మెథడ్ ఏం చేస్తుందంటే ఎన్ని వాల్యూస్నైనా మనం యాడ్ చేసుకోవచ్చు. మనకు ఓన్లీ స్ట్రింగ్స్ మాత్రమే యాడ్ చేయాలంటే ఇక్కడ టైప్ స్ట్రింగ్ అనేసి ఇవ్వాలి, ఇక్కడ టైప్ స్ట్రింగ్ అనేసి ఇవ్వాలి. అదే ఇంటీజర్ ఇవ్వాలంటే టైప్ ఇంటీజర్, ఫ్లోట్ కావాలంటే టైప్ ఫ్లోట్, బులియన్ వాల్యూస్ కావాలంటే టైప్ బులియన్, ఇలా. ఓకే, నెక్స్ట్ అదేవిధంగా ఏ ప్లేస్లో ఇన్సర్ట్ చేయాలి అనేసి ఇన్సర్ట్ ద ఎలిమెంట్ అట్ ద బిగినింగ్ ఆఫ్ ద లిస్ట్. అదేవిధంగా మనకి ఇక్కడ ఏం చేస్తాం, అట్స్ ఏ బిగినింగ్ కాకుండా ఇన్సర్ట్ అట్ ద లిస్ట్ 1 అండ్ ఇండెక్స్ నెంబర్ దగ్గర ఎలిమెంట్ అట్ ఫస్ట్ ఇండెక్స్ వాల్యూ, ఫస్ట్ ఇండెక్స్ ఆఫ్ ద లిస్ట్. ఓకే, ఫస్ట్ ఇండెక్స్ ఆఫ్ ద లిస్ట్ దగ్గర మనం యాడ్ చేస్తున్నాం. క్లియర్? నెక్స్ట్ మనకు యాక్సిస్ అంటే దాంట్లో ఉండే వాల్యూస్ని మనం ఎలా చూసుకోగలం, ఒక్కొక్క వాల్యూని ఎలా చూసుకోగలం. ఇప్పుడు మనకి ఇక్కడ ఇంకో ప్రింట్ వాల్యూ రాస్తున్నా. ఈ ప్రింట్ వాల్యూని బేస్ చేసుకుని నేను ఏం చేస్తున్నా అంటే కోర్సెస్ డాట్ గెట్ అనమాట. గెట్ అనే మెథడ్ ద్వారా దాంట్లో ఏదైతే మనకి ఇండెక్స్ నెంబర్ ఇస్తామో ఆ ఇండెక్స్ నెంబర్ని బేస్ చేసుకొని మనం చూడొచ్చు అవుట్పుట్. నాకు థర్డ్ ఇండెక్స్ నెంబర్ వాల్యూ కావాలనుకున్నా. థర్డ్ ఇండెక్స్ నెంబర్ వాల్యూ ఏముంది ఇక్కడ? ఏమైనా ఉందా? థర్డ్ ఇండెక్స్ వాల్యూ మనకి ఏం లేదు. సో యాంగులర్ ఏమన్నా యాడ్ చేసుకోవాలి కాబట్టి లాస్ట్ యాడ్ అవుతుంది. థర్డ్ వాల్యూ లేదా మనకి? ఓకే, యాంగులర్ యాడ్ అయింది కాబట్టి థర్డ్ వాల్యూ ui ఇస్ ద థర్డ్ వాల్యూ. ui వస్తుంది. సో నౌ సీ దిస్ ui. ఓకేనా? ఇలా ఏదైనా సరే దాంట్లో ఉండే వాల్యూస్ని ఏదైనా గెట్ చేయాలంటే ఇట్స్ ఇండెక్స్ నెంబర్ ద్వారా, అంటే గెట్ అనే మెథడ్ ద్వారా ఇండెక్స్ వాల్యూని ఇచ్చేసుకొని మనం గెట్ చేసుకుంటాము. క్లియర్? నెక్స్ట్ చేంజ్ అండ్ ఎలిమెంట్ని చేంజ్ చేయాలంటే ఎలాగా? చేంజ్ ఎలిమెంట్ అంటే ఎలిమెంట్ని చేంజ్ చేయాలంటే ఏదైనా పొజిషన్లో మన వాల్యూని చేయాలంటే సెట్ అనే మెథడ్ యూజ్ చేస్తాము. సో నేను ఇక్కడ ఏం చేస్తున్నా అంటే ఆల్రెడీ ui ఉంది కాబట్టి నేను ఆ వాల్యూని చేంజ్ చేయాలనుకున్నా. కోర్సెస్ డాట్ సెట్ మెథడ్లో వాల్యూ ఎక్కడ ఉంది? థర్డ్ ఇండెక్స్ నెంబర్ దగ్గర. థర్డ్ ఇండెక్స్ నెంబర్ దగ్గర నాకు రియాక్ట్ చేసి కావాలనుకుంటున్నాను. థర్డ్ నెంబర్ దగ్గర మనకు రియాక్ట్ సెట్ అవుతుంది. ఇక్కడ వచ్చే వాల్యూ వచ్చేసి రియాక్ట్ వాల్యూ వస్తుంది. ఇట్స్ మనకి ఏంటంటే చేంజ్ వాల్యూ అనమాట. మనకు టు మాడిఫై ఎలిమెంట్ ఆర్ టు మాడిఫై అవ్వచ్చు ద యూజ్ సెట్ మెథడ్ టు రెఫర్ ద ఇండెక్స్ నెంబర్. To modify an element. Now see this output. క్లియరా? రియాక్ట్ చేసి వచ్చింది, రియాక్ట్ చేసి మనకు చేంజ్ అయింది. క్లియర్? నెక్స్ట్ రిమూవ్ ఎలిమెంట్. ఏదైనా సరే ఎలిమెంట్ని రిమూవ్ చేయాలంటే వాటి యొక్క ఇండెక్స్ నెంబర్ని మనం పాస్ చేయాలి. ఓకే, ఏ వాల్యూ మనకు రిమూవ్ చేయాలి? ఫస్ట్ వాల్యూని నేను రిమూవ్ చేయాలనుకున్నా. ఫస్ట్ వాల్యూని రిమూవ్ చేయాలంటే కోర్సెస్ డాట్ రిమూవ్ అనే మెథడ్లో ఇండెక్స్ నెంబర్ 0 ఇస్తున్నా. 0 ఇండెక్స్ నెంబర్ నేను రిమూవ్ చేయాలనుకున్నా. వీటిని మనం స్టోర్ కూడా చేసుకోవచ్చు. మనం రిమూవ్ చేసిన తర్వాత దాన్ని స్టోర్ కూడా చేయొచ్చు. కావాలంటే చూడండి, స్ట్రింగ్ టైప్ డి ఈక్వల్ టు, చూడండి స్ట్రింగ్ టైప్ డి ఈక్వల్ టు, ఆ డీని కూడా మనం స్టోర్ చేసి రాద్దాం. ఇట్స్ ఏ డి వాల్యూ. డి రిమూవ్ అయిందంటే స్ట్రింగ్ వాల్యూ రిమూవ్ అవుతుంది కాబట్టి రిమూవ్. సీ దిస్ అవుట్పుట్. సో index 3 outbound the length 3,
చూడండి ఇక్కడ డెమో అయితే అయిపోయింది. మనకి ఈ వాల్యూ అయితే మనకి ఏమైనా ప్రాబ్లం ఉన్నట్టుంది మనకి. కింద మనం గెట్ 3 అని కొట్టాం కదా సార్. అప్పుడు థర్డ్ వాల్యూ లేదు కదా! అందుకని అలా అయి ఉంటది. ఓకే. 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 యెస్. కామెంట్ పెట్టేసిన. ఆ ఎర్రర్ వల్లే మనకు అది ప్రింట్ అవ్వలేదు మనకి. సీస్ యెస్ సార్. మరి మనకి డి వాల్యూ యుఐ అనే కదా మనకి రిమూవ్ అయింది. సో ఇట్స్ యుఐ వాల్యూ. క్లియరా? క్లియర్ దిస్? యెస్ సార్. రిమూవ్ Yes, sir. వాల్యూ. అండ్ లిస్ట్లో సైజ్ ఎంత ఉంది తెలుసుకోవాలంటే సైజ్ అనే మెథడ్ యూజ్ చేస్తాము. ఓకే. సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ఎల్ఎన్ ఆఫ్ కోర్సెస్ డాట్ సైజ్ కదా, సైజ్ అనే మెథడ్. Size. సైజ్ మెథడ్. సో సేమ్ అయిపోయింది. నో ఎన్ని వాల్యూస్ రిమూవ్ అయిపోయినా ఎన్ని వాల్యూస్ ఉన్నాయనేసి మనకు సైజ్ అనేది మనకు రిటర్న్ అవుతుంది. ఇట్స్ 3. క్లియరా? నెక్స్ట్ అదేవిధంగా వాటిని లూప్ త్రూ అరే, అంటే లూప్ త్రూ మనకి ఏదైనా సరే అరేని 1 by 1 ప్రింట్ చేసుకోవాలంటే లూప్ కూడా మనం యాడ్ చేయొచ్చు. లూప్ వాల్యూ ఇక్కడ నేను 1 by 1 ప్రింట్ చేస్తున్నా. నో లూప్ సైజ్ ఇక్కడ నేను రాస్తున్నా ఫర్ లూప్. ఇక్కడ ఫర్ లూప్లో మనకు ఇనిషియల్ వాల్యూ i ఈక్వల్ టు 0 ఇనిషియల్ వాల్యూ. ఇక్కడ మనకి కోర్సెస్ డాట్ సైజ్ అండ్ i ప్లస్ ప్లస్. నౌ కోర్సెస్ గెట్ వాల్యూ ద్వారా మనం ఏం చేస్తామంటే ఏదైతే ఇండెక్స్ నెంబర్ వస్తుందో ఆ వాల్యూని మనం ప్రింట్ చేసుకుంటాం ఇక్కడ. ఇది అర్థమైందా లూప్ రాసింది? ఇనిషియల్ వాల్యూ i ఈక్వల్ 0, i లెస్ దాన్ సైజ్ అనమాట, ఎంత సైజ్ వరకు మనకు అప్లై అవుతుంది, అండ్ i ప్లస్ ప్లస్ ఇంక్రిమెంట్ అనమాట. దీన్ని మనకు వచ్చిన వాల్యూ నేను ఏం చేస్తున్నా గెట్ అనే మెథడ్ ద్వారా మనం ఏం చేయొచ్చు, ఇండెక్స్ నెంబర్స్ వస్తాయి, గెట్ 0, గెట్ 1, గెట్ 2 ఇలాగా. యాంగులర్ యూఎక్స్ రియాక్ట్ జేఎస్ ఇలా 1 by 1 మన ప్రింట్ అవుతుంది. ఈ ఫర్ లూప్ అర్థమైందా, అర్థం కాలేదా? ఇంకొకసారి చెప్తారా? ఈ ఫర్ లూప్ అనేది మనకి ఏంటంటే ఇది ఇనిషియల్ వాల్యూ అనమాట. మనకి ఇండెక్స్ నెంబర్స్ గెట్ చేస్తాం కదా. ఫస్ట్ వాల్యూ మనం గెట్ చేయాలంటే 0 ఇండెక్స్ నెంబర్, సెకండ్ వాల్యూ గెట్ చేయాలనుకుంటే 1 ఇండెక్స్ నెంబర్, థర్డ్ వాల్యూ గెట్ చేయాలంటే 2, 3, 4 ఇలా ఉంటాయి మనకి ఇండెక్స్ నెంబర్స్. ఆ అరేలో ఉన్న అంటే ఆ లిస్ట్లో ఉన్న వాల్యూస్ని మనం గెట్ చేయాలి అంటే ఇక్కడ లూప్ రాస్తున్నాం. i ఈక్వల్ 0 అంటే వాట్ ద స్టార్ట్ ఇండెక్స్ నెంబర్ ఇది, అంటే ఎంతవరకు మనం ప్రింట్ అవ్వాలి, i లెస్ దాన్ వాటి సైజ్ ఎంత అయితే ఉంటుందో అంత సైజ్, అంటే ఆ సైజ్ వచ్చేసి 5 ఉందంటే 4 వరకే ప్రింట్ అవ్వాలి, 3 ఉందంటే 2 వరకే ప్రింట్ అవ్వాలి ఇలా. అప్పుడు మనకి ఆ సైజ్ అనేది 3 ఉంది కాబట్టి మనకి 2 వరకే ప్రింట్ అవుతుంది. నెక్స్ట్ ఇంక్రిమెంట్ అవుతూ ఉంటుంది, i ప్లస్ ప్లస్ అంటే i ఈక్వల్ i ప్లస్ 1 అనమాట. అప్పుడు ఫస్ట్ స్టేజ్లో మనకి ఏమైతే i 0 కాబట్టి ఫస్ట్ 0 కండిషన్ ట్రూ కాబట్టి గెట్ 0 అంటే అరేలో ఉన్న 0 వాల్యూ గెట్ అవుతుంది, ప్రింట్ అవుతుంది. మళ్ళీ నెక్స్ట్ ఇంక్రిమెంట్కి వెళ్తుంది, మళ్ళీ నెక్స్ట్ అసైన్ 1 అవుతుంది, 1 వాల్యూ కండిషన్ ట్రూ కాబట్టి 1 వాల్యూ ప్రింట్ అవుతుంది, మళ్ళీ తర్వాత 2 అవుతుంది, మళ్ళీ 3 అవుతుంది, ఇలా ప్రింట్ అయ్యేసి మనకి ఫైనల్గా వచ్చేసి ముందు ఫర్ లూప్ కి మనం ఇప్పుడు ఈ వాల్యూస్ తో చేస్తున్నాం అంతే ఫర్ కదా. లూప్ అంటే ఇక్కడ అందుకే కలెక్షన్స్ అనేది ఏంటంటే కలెక్షన్స్ లో మనకు యాడ్ చేసుకోవచ్చు, రిమూవ్ చేసుకోవచ్చు, సేమ్ డేటా చేసుకోవచ్చు, అండ్ డూప్లికేట్ డేటా చేసుకోవచ్చు, వేరే డేటా చేసుకోవచ్చు, దాంట్లో ఉండే వాల్యూస్ మాడిఫై చేయొచ్చు, రిమూవ్ చేసుకోవచ్చు, అన్నీ ఒకే దాంట్లో ఉన్నాయి కాబట్టి వి లెర్న్ కలెక్షన్స్. ఓకే, ఇది ఫర్ లూప్. నెక్స్ట్ ఫర్ లూప్ కాకుండా నెక్స్ట్ ఇంకొకటి ఉంది. సో నెక్స్ట్ ఫర్ లూప్ అనేది ఇలా కూడా చేయొచ్చు. ఫర్ లూప్ అనేది ఈ విధంగా కూడా చేయొచ్చు. ఇది మనం నేర్చుకునేది. ఫర్ స్ట్రింగ్స్ మనకు వచ్చేది ఇక్కడ ఉండే వాల్యూ నేను ఏం చేస్తున్నా అంటే కోర్సెస్ని నేను ఐకి పంపిస్తున్నా, కోర్సెస్ని ఐకి అసైన్ చేస్తున్నా. ఇక్కడ ఉండే ఒక్కొక్క వాల్యూ ఐకి ఇస్తుంటుంది, ఒక్కొక్క వాల్యూ ఐకి ఇస్తుంది, ఒక్కొక్క వాల్యూ ఐకి ఇస్తుంది. నాట్ ఓన్లీ ఐ, ఏదైనా తీసుకోవచ్చు. ఇక్కడ ఎక్స్ తీసుకుంటే ఇక్కడ ఎక్స్ రాయాలి, వై తీసుకుంటే వై రాయాలి, జెడ్ తీసుకుంటే జెడ్ తీసుకోవాలి. ఇక్కడ ఒక్కొక్క వాల్యూ మనకు స్ట్రింగ్ డేటాలో వస్తుంది, స్ట్రింగ్ టైప్లో వస్తుంది, అందుకోసం మనకి ఇది ప్రింట్ చేస్తుంది. నో ఇది కూడా మనకు ఇలాగే లూప్ని 1 by 1 ప్రింట్ అవుతుంది. నెక్స్ట్ అదర్ టైప్ అంటే ఇక్కడ ఇంటీజర్తో మీరు ప్రాక్టీస్ చేయండి, ఇంటీజర్ టైప్ అనమాట. నెక్స్ట్ అదేవిధంగా సార్ట్ అండ్ లిస్ట్ అనమాట. సార్టింగ్ చేయాలి అంటే ఇది
కలెక్షన్ డాట్ సార్ట్ అనే మెథడ్. సార్ట్ మెథడ్ అంటే ఏంటంటే మనకు ఆల్ఫాబెట్స్లో మనకు ప్రింట్ అవ్వడం అనమాట. అలా ఈ సార్ట్‌లో కూడా టైప్స్ ఉంటాయి కదా సార్. బబుల్ సార్ట్ అని, లైన్ సార్ట్ అని. అది వేరు, అది డిఫరెంట్ లేమా. ఇక్కడ రివర్స్ సార్ట్ అంటే అది సార్టింగ్ ఉంటుంది. సార్టింగ్ ఓకే. రివర్స్ సార్టింగ్ అంతే. ఇక్కడ వచ్చే వాల్యూస్ నేను ఏం చేస్తానంటే సార్ట్ మెథడ్లోకి నేను చేసి పంపిస్తాను. ఇక్కడ ఏం చేద్దామంటే మనకు కలెక్షన్స్ డాట్ సార్ట్ మెథడ్లో మనకి రాస్తున్నా. ఇట్స్ ఏ సార్టింగ్ మెథడ్. సార్ట్ మెథడ్ అంటే మనకు నెంబర్స్ మీద కూడా మీరు సార్ట్ చేయండి. సార్ట్లో మనకి ఏం చేయాలి? కోర్సెస్. ఇక్కడ మనకు ఇంకా కొన్ని కోర్సెస్ యాడ్ చేద్దాం, మనకు నీట్గా ఉంటుంది. UI, Python, Java, Photoshop, .NET. ఎన్ని వాల్యూస్ అన్ని మనకి ఏమైతే అంటే సార్ట్ మెథడ్లో వచ్చేసి ఈ లూపింగ్ జరుగుతుంది. మనకు సార్ట్ మెథడ్లోకి అవుతుంది. సార్టింగ్ అంటే ఆల్ఫాబెట్స్లో అనమాట. ఫస్ట్ మనకేముంది? యాంగులర్ వచ్చింది, ఏ వచ్చింది, మళ్ళీ డి వచ్చింది, మళ్ళీ జే వచ్చింది, మళ్ళీ పి వచ్చింది, మళ్ళీ పైథాన్ వచ్చింది, మళ్ళీ తర్వాత ఆర్ వచ్చింది, మళ్ళీ యూఎక్స్ వచ్చింది. సిరీస్ ఇలా సార్టింగ్లో వచ్చింది మనకు సార్ట్ అనమాట. నెక్స్ట్ అదేవిధంగా మనకు రివర్స్ సార్టింగ్లో కావాలి అనుకుంటే ఇక్కడ మనకు సార్టింగ్లో నెంబర్స్ కావాలంటే ఇక్కడ ఉండే నెంబర్స్ని కూడా మనకు సార్ట్ మెథడే యూజ్ చేస్తాం. చూడండి, సార్టింగ్ నెంబర్స్. ఈ నెంబర్స్ని మీరు ప్రాక్టీస్ చేయాలి మీరు రేపటి వరకు. అదేవిధంగా లిస్ట్ ఇంటర్ఫేస్ అనేది ఏంటంటే ఒక్కొక్క వాల్యూని మనం ప్రింట్ చేయడం. ఒక్కొక్క వాల్యూని అంటే ఇంటర్ఫేస్ అనేది బట్టి దాన్ని ఒక టైప్ అనమాట. అది సమ్ టైమ్స్ యూ విల్ బోత్ ద లిస్ట్ అండ్ అరే లిస్ట్ ఇన్ ద సేమ్ కోడ్ అంటే జావాస్క్రిప్ట్ కోడ్ లైక్ ఇలా ఉంటుంది మనకి. సో లిస్ట్ అండ్ అరే లిస్ట్ సేమ్, రెండు ఒకటి మనకి. సో వాటి గురించి అయితే మనకు అవసరం లేదు రండిది. వీటి గురించి మనకు కమింగ్లో మనకు రెండింటి గురించి చేసినప్పుడు మనకు తెలుస్తుంది. ఇట్స్ ఏ లిస్ట్ ఇంటర్ఫేస్ అంటే ఇట్స్ అరే అనమాట. ఎలాగైతే మనం అరేస్ని తీసుకుంటామో సేమ్ అదేవిధంగా అరే లిస్ట్ కూడా సేమ్గా ఉంటుంది అనేసి అక్కడ చెప్తున్నారు అంతే. ఓకే, లిస్ట్కి అండ్ అరే లిస్ట్కి రెండు సేమ్గా ఉంటుంది అనేసి మనకి ఇది మీనింగ్ అంతే. అర్థమైంది ఇది? అదేవిధంగా మీరు ఏం చేయాలంటే నెంబర్తో కూడా మీరు చేయండి. 1 by 1 నెంబర్తో మీరు చేయాలి. ఓకే, అదేవిధంగా మీరు చేయాల్సింది ఏంటంటే లింక్డ్ లిస్ట్ అనేసి ఉంది. లింక్డ్ లిస్ట్, ఈ లింక్డ్ లిస్ట్లో మనకి ఏంటంటే అరే లిస్ట్, లింక్డ్ లిస్ట్లో కొన్ని మెథడ్స్ అనేది డిఫరెంట్గా ఉంటాయి. ఇప్పుడు లింక్ లిస్ట్ క్రియేట్ చేయాలంటే ఇక్కడ లింక్ లిస్ట్ టైప్ స్ట్రింగ్, ఇక్కడ ఏదైనా సరే మన కోర్సెస్, ఇక్కడ న్యూ లింక్ లిస్ట్ స్ట్రింగ్స్ అనేసి ఇలా ఇస్తున్నాం. వాటిలో కూడా యాడ్ చేస్తాం. యాడ్ చేయడం కామన్. ఓకే, యాడ్ చేసేసి కామన్. నెక్స్ట్ మాత్రం మనకి ఏమవుతుందంటే చూడండి, యాడ్ ఫస్ట్. ఇక్కడ ఉండేది మెథడ్ ఏంటంటే ఫస్ట్లో మనం యాడ్ చేసుకోవాలంటే యాడ్ ఫస్ట్ అనే మెథడ్ ఉంది. లాస్ట్లో యాడ్ చేయాలంటే యాడ్ లాస్ట్ అనే మెథడ్ ఉంది. అదే రిమూవ్ ఫస్ట్ చేయాలంటే రిమూవ్ ఫస్ట్ అనేసి ఉంది. రిమూవ్ లాస్ట్ చేయాలంటే రిమూవ్ లాస్ట్ అనేసి ఉంది. ఫస్ట్ వాల్యూని గెట్ చేయాలంటే గెట్ ఫస్ట్ అనేసి ఉంది. లాస్ట్ వాల్యూని గెట్ చేయాలంటే గెట్ లాస్ట్ అనేసి ఉంది. మీరు ఇండెక్స్ నెంబర్తో కాకుండా ఈ వాల్యూస్ని బేస్ చేసుకొని అంటే ఈ మెథడ్ని బేస్ చేసుకొని మీరు గెట్ చేయొచ్చు. అంతే డిఫరెన్స్, అంతకు మించి ఇంకేం లేదు ఇక్కడ. సేమ్ వాళ్ళు ఇచ్చింది కానీ ఇక్కడ చూడండి, అరే లిస్ట్ బికాస్ ద ఫ్లో. సో లిస్ట్ ఇంటర్ఫేస్ అండ్ ఇట్ మీన్స్ ద గెట్ యాడ్ చేంజ్ రిమూవ్ అండ్ క్లియర్ ఎలిమెంట్స్ ద లింక్ లిస్ట్ జస్ట్ లైక్ ద యూ వాంట్ అరే లిస్ట్. అరే లిస్ట్ ఎలాగైతే చేస్తాం అలాగా. బట్ అరే లిస్ట్కి ఈ లింక్ లిస్ట్కి మనకు కొన్ని మెయిన్ ఇంపార్టెన్స్ వచ్చాయి. ఇవే ఈ డిఫరెన్సెస్ అనమాట. ఇవి చేసుకోవచ్చు మనకు. యాడ్ ఫస్ట్ లాస్ట్లో యాడ్ చేయొచ్చు, రిమూవ్ ఫస్ట్లో చేయొచ్చు, రిమూవ్ లాస్ట్లో యాడ్ చేయొచ్చు, అంటే ఫస్ట్ వాల్యూని గెట్ చేయొచ్చు, లాస్ట్ వాల్యూని గెట్ చేయొచ్చు ఇలా. ఓకే, ప్రాక్టీస్ చేయాలి మీరు. నెక్స్ట్ లిస్ట్ సార్టింగ్ ఆల్రెడీ మనం చేసాం. సో సార్ట్ మెథడ్లో మనకి ఇక్కడ ఏం చేద్దాం అంటే రివర్స్ సార్టింగ్ ఏమైనా ఉందని చూద్దాం. యా, రివర్స్ ఆర్డర్. నౌ సీ దిస్. ఇది ఇక్కడ ఏం చేద్దామంటే మనం రాసిన వాటిలో ఇక్కడ నేను రివర్స్ ఆర్డర్లో చేస్తాను. కార్డ్స్ కాకుండా నాకు కోర్సెస్ కాబట్టి కోర్సెస్ దట్ కలెక్షన్ రివర్స్. నౌ సీస్ కలెక్షన్ డాట్ రివర్స్ అనే మెథడ్. ఇది మనకి ఏమవుతుంది అంటే సార్ట్ మెథడ్లో వస్తుంది. ఇది ఏమవుతుంది అంటే రివర్స్ మెథడ్లోకి నేను ప్రింట్ చేస్తాను. రివర్స్ మెథడ్ అంటే మనకి ఇక్కడ ఉండేది. సో సీరీస్ ఇక్కడ మనకు చూడండి, ఫస్ట్ యాంగులర్, .NET, జావా, ఫోటోషాప్, పైథాన్, రియాక్ట్ చేసి వచ్చింది. నెక్స్ట్ యూఎక్స్ వచ్చింది. ఇక్కడ చూడండి, ఇది వరకు మనకు ఫస్ట్ది అంటే ఈ ఫస్ట్ లూప్ వచ్చేసి ఇలాగా. దాన్ని రివర్స్ సార్టింగ్ చేస్తున్నాం. రివర్స్ ఆర్డర్ అనమాట. రివర్స్ సార్టింగ్ చేయాలంటే రివర్స్ ఆర్డర్ అనమాట.
కలెక్షన్స్ డాట్ రివర్స్ ఆర్డర్. దాన్ని రివర్స్ ఆర్డర్ చేయాలనుకుంటే మనకి ఏం చేస్తాం, మళ్ళీ చూడండి యుఎక్స్, యూఎక్స్ జేఎస్, నుంచి వచ్చి పైథాన్, ఫోటోషాప్, జావా ఇలా. అంటే ఇవి అర్థం చేసుకోవాలి ఫంక్షనాలిటీస్ అంతే. ఇవి ఏది రాసినప్పుడు మనకి ఏది వర్క్ అవుతుంది, ఏ స్టేట్మెంట్లో ఏ స్టేట్మెంట్ వస్తుంది అనేసి దాని మీనింగ్. ఇక్కడికి వచ్చేసరికి మన కోర్సెస్ వాల్యూస్ ఏమైతే అంటే రివర్స్లో వచ్చేసింటాయి ఇక్కడికి. ఇక్కడ మనకి సార్టింగ్లో వచ్చింటాయి, ఇది రివర్స్ సార్టింగ్లో వచ్చింటాయి మనకి. ఓకే, అదే Yes, sir. వాల్యూస్ని మనకు స్టార్టింగ్లో ప్రింట్ చేస్తే, దీనికంటే సార్టింగ్ చేయకముందు మనం ప్రింట్ చేస్తే ఏమవుతుంది, ఎలాగైతే మనకు లిస్ట్ యాడ్ అయింటుందో ఆ విధంగా వస్తుంది. కాబట్టి అది కూడా చూద్దాం మనం. Mm. సో ఫస్ట్ మనం చూడండి, యాంగులర్ ఉంది, యుఎక్స్ ఉంది, రియాక్ట్ చేసి ఉంది, పైథాన్ ఉంది, జావా ఉంది, ఫోటోషాప్ ఉంది, డాట్ నెట్ ఉంది. ఎలాగైతే నేను యాడ్ చేశాను అలాగే వచ్చింది. నెక్స్ట్ మనం చూడండి, ఇది సార్టింగ్, యాంగులర్, డాట్ నెట్, జావా, ఫోటోషాప్, యుఎక్స్ కిందికి వెళ్ళిపోయింది. మళ్ళీ ఇది రివర్స్ అనమాట. Reverse sorting. ఓకేనా. సో ఇది ఆల్ అబౌట్ Yes, sir. లిస్ట్ గురించి మాత్రమే మనం తెలుసుకుంది. లిస్ట్లో డూప్లికేట్స్ అలౌ చేసాం, అండ్ ఆర్డర్గానే ఉంది, సైడ్ బై సైడ్గానే ఉంది, అండ్ అదేవిధంగా ర్యాండమ్ యాక్సెసిబుల్, అంటే ఎలా అయినా సరే మనం యాక్సెస్ కూడా చేసుకోవచ్చు మనం. ఇది లింక్ లిస్ట్, అరే లిస్ట్. సో టుమారో వచ్చేసి మనం సెట్ గురించి చూద్దాం. సెట్ యూనిక్ వాల్యూస్, ఓన్లీ యూనిక్ వాల్యూస్, దాంట్లో హ్యాష్ సెట్, ట్రీ సెట్ అండ్ లింక్డ్ హ్యాష్ సెట్. ఇట్స్ నాట్ పాసిబుల్ టు ర్యాండమ్ యాక్సెస్ అనమాట మనకి. ఓకే, సో ఇన్ కేస్ ఇది త్వరగా ప్రాక్టీస్ అయిపోతే మీకు ఈ సెట్ గురించి కూడా ఇక్కడ చూడండి. నేను ఎలాగైతే చేశానో అలాగే ఉంటుంది ఇక్కడ. సెట్ని మనం క్రియేట్ చేయడం ఎలా ఉంటుందంటే, ఇట్స్ ఏ హ్యాష్ సెట్ ఇలా కదా, నాసీస్ ఇక్కడ హ్యాష్ సెట్కి వెళ్ళిపోండి. ఇక్కడ చూడండి మనకు ఎలా రాస్తున్నాం, హ్యాష్ సెట్ స్ట్రింగ్స్ మాత్రమే యాడ్ చేస్తున్నాం కాబట్టి ఇట్స్ ఏ న్యూ హ్యాష్ సెట్ అనమాట. ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా ఇవన్నీ ప్రాక్టీస్ చేయడానికి. మీరు వీటికి ఏదైనా సరే యాడ్ చేయాలంటే యాడ్ అనే మెథడ్ రాస్తాము. కంటెంట్స్ అనేది ఏంటంటే దాంట్లో ఆ వాల్యూ ఉందా లేదా తెలుసుకోవడానికి. దీనికి ఏమవుతుందంటే ట్రూ ఆర్ ఫాల్స్ వస్తుంది మనకు. రిమూవ్ అనే మెథడ్ ఏం చేస్తుంది, దాంట్లో ఉండే వాల్యూస్ని మనం రిమూవ్ చేయడానికి. నోసీస్ యాడ్ అనే మెథడ్ ద్వారా యాడ్ చేసాము, అండ్ అదేవిధంగా కంటెంట్స్ ఈ వాల్యూ ఉందా లేదా అని తెలుసుకోవడానికి మనం చూస్తున్నాం. సో సిరీస్ ఇట్స్ ఏ ట్రూ, ఉందా లేదా అని తెలుసుకోవడానికి ఇట్స్ ఏ కంటెంట్స్ అనమాట. ఈ వాల్యూ ఉందా లేదా చెక్ చేస్తాం. నెక్స్ట్ అదే రిమూవ్ చేయాలంటే రిమూవ్, ఏ వాల్యూని ఏ వాల్యూని రిమూవ్ చేయాలో ఆ వాల్యూని మనం ఇక్కడ ఇవ్వాలి. ఇక్కడ ఇండెక్స్ నెంబర్స్ కాదు, ఎందుకంటే ఈ సెట్ అనేది ఆర్డర్లో ఉండవు కాబట్టి మనం ఏం చేయాలి, వాల్యూని మనం పాస్ చేయాలి. నెక్స్ట్ అదేవిధంగా సెట్ని మనం క్లియర్ చేయాలంటే క్లియర్ అనే మెథడ్, అంటే అప్పుడు ఎంటీ అయిపోద్ది మనకు. క్లియరా. నెక్స్ట్ సైజ్, కార్స్ డాట్ సైజ్, అంటే సైజ్ తెలుసుకోవాలంటే సైజ్. లూప్ త్రూ చేయాలనుకుంటే లూప్, సేమ్ ఇంతకుముందు చేసినట్టే లూప్. అదే టైప్స్ వాల్యూస్ చేయాలనుకుంటే సిరీస్, ఐ వాల్యూ ఈక్వల్ టు సే లెస్ దెన్, ఇక్కడ టైప్స్ నెంబర్ డాట్ కంటెంట్స్ ఐ, ఓన్లీ నెంబర్స్ మాత్రమే మనకు వాల్యూస్. ఈ వాల్యూస్ ఉన్నాయా లేదా అంటే 0 వాల్యూ, 1 వాల్యూ, 2 వాల్యూ మనకి ఇట్లా ఉన్నాయా లేదా అనేసి మనకు వస్తుంది. ఈ వాల్యూ ఫౌండ్ అయింది, ఈ వాల్యూ నాట్ ఫౌండ్ అనేసి మనకు వస్తుంది. ఇక్కడ వాల్యూ ఏమవుతుంది, 1 వస్తుంది, 2 వస్తుంది, 3 వాల్యూస్ కంటెంట్స్లో మనం చెక్ చేస్తున్నాం. దాన్ని బేస్ చేసుకొని ఇఫ్ కండిషన్ ఏమైతే ట్రూ అయితేనే మనకు ఎగ్జిక్యూట్ అవుతుంది, ఫాల్స్ అయితే ఎల్ స్టేట్మెంట్కి వెళ్ళిపోతుంది. దీని విధంగా ఈ ప్రోగ్రామ్ కూడా మనం చేసి చూడండి. ఫస్ట్ది 1 ఇట్స్ నాట్ ఫౌండ్, ఇట్స్ ఏ సెకండ్ నాట్ ఫౌండ్, థర్డ్ నాట్ ఫౌండ్, ఫోర్త్ వాజ్ ఫౌండ్. ఎందుకంటే మనకి ఇక్కడ 4, 7, 8 ఇచ్చింది మనకి ఇక్కడ. ఈ వాల్యూస్ మాత్రం యాడ్ చేశారు కాబట్టి ఈ లూప్ ద్వారా మనం చెక్ చేస్తున్నాం. ఇది సెట్ గురించి అనమాట. అదే ట్రీ సెట్ కూడా సేమ్ అదే విధంగా ఉంటుంది. ట్రీ సెట్ అనేది మనకు కలెక్షన్ సేమ్ ఎలాగా ట్రీ సెట్ని మనం క్రియేట్ చేస్తాం. ఈ ట్రీ సెట్ని వచ్చేసి మనకు ఎలిమెంట్ యాడ్ చేయాలంటే యాడ్ అనే మెథడ్ ద్వారా ఎలిమెంట్స్ని యాడ్ చేస్తాం. నెక్స్ట్ అదేవిధంగా మనకు కంటెంట్స్ సేమ్, ఇక్కడ కంటెంట్స్ అనేది దాంట్లో ఉందా లేదా అనేసి రిమూవ్ అనే మెథడ్ రిమూవ్, అదే క్లియర్ చేయడంలో క్లియర్ అనమాట. అదేవిధంగా ట్రీ సెట్కి మనకు సైజ్ తెలుసుకోవాలంటే సైజ్, అదే లూప్ త్రూ చేయాలనుకుంటే లూప్. అదే ట్రీ సెట్కి మనకి నెంబర్స్ ఏదైనా యాడ్ చేయాలంటే నెంబర్ ఇంటీజర్ చేస్తాం, ఇలా నెంబర్స్ కూడా యాడ్ చేస్తాం. ఓకే, క్లియర్. నెక్స్ట్ అదేవిధంగా లింక్డ్ హ్యాష్ సెట్. సో లింక్డ్ హ్యాష్ సెట్ చేయాలనుకుంటే సేమ్ అదే వాల్యూ, సేమ్ యాడ్ అనే మెథడ్ యూజ్ చేస్తాం, అండ్ అదేవిధంగా మనకు కంటెంట్స్ అనే మెథడ్ యూజ్ చేస్తాం, రిమూవ్ అనే మెథడ్ యూజ్ చేస్తాం, అండ్ అదేవిధంగా క్లియర్ అనే మెథడ్ యూజ్ చేస్తాం, సైజ్ అనే మెథడ్ యూజ్ చేస్తాం, లూప్ త్రూ చేయాలంటే లూప్ త్రూనే చేస్తాం. ఒక్కటి నేర్చుకుంటే రిమైనింగ్ ఆల్ ఈజీ, అంతకుమించి ఇంకేం లేదు. ఓకే, సో మీరు టుమారో వరకు ఫినిష్ చేయాలి. ఈజీగానే ఉంది. ఈజీగానే ఉంది సార్, నేను చేస్తాను ఇవాళ లింక్డ్ లిస్ట్ అను దానికి లిస్ట్ చేసేయండి. ఇంకా క్యూ అనేది మనకు అవసరం లేదు. ఈ ఫస్ట్ ఇన్ ఫస్ట్ అవుట్, లాస్ట్ ఇన్ లాస్ట్ అవుట్, జస్ట్ దాని గురించి థియరీ నేర్చుకోండి, అది చాలు. నెక్స్ట్ మ్యాప్ మెథడ్ ఇంపార్టెంట్, అంతే. ఈ మూడే ఇంపార్టెంట్, లిస్ట్, సెట్, మ్యాప్ అంతే ఇంపార్టెంట్. ఓకే, మ్యాప్ కూడా ఎక్స్ప్లెయిన్ చేయనా, ఒకటేసారి ప్రాక్టీస్ చేస్తారా రేపు టైం తీసుకుని.
రేపు అంటే రేపు చేసేయండి సార్. రేపు క్లాస్ అటెండ్ అయిన తర్వాత చేస్తాను. ఎందుకంటే అట్లా కాదు, రేపు నాకు క్లాస్ తీసుకోను, నువ్వు ప్రాక్టీస్ చేసే అంటున్నా. మ్యాప్ నేను ఆ! చెప్తాను. ఓకే సార్. సో మ్యాప్ అనేది ఏంటంటే మనకు ఇక్కడ అబ్జర్వ్ చేయండి. మ్యాప్ అనే మెథడ్ ఏంటంటే కీ వాల్యూ పేరులో ఉంటుంది. కెనాట్ డూప్లికేట్ కీస్. హ్యాష్ మ్యాప్, లింక్డ్ హ్యాష్ మ్యాప్, ట్రీ మ్యాప్ అనేసి ఉంటుంది. దీనిలో ఏంటంటే మనకు హ్మ్. కీ వాల్యూ పేరులో ఉంటుంది. ఇట్స్ మ్యాప్. మ్యాప్లో హ్యాష్ మ్యాప్, ట్రీ మ్యాప్, లింక్డ్ మ్యాప్ అనేసి ఉంటుంది. దీంట్లో మనకు ఏదైనా సరే వాల్యూని చూడండి యాడ్ చేయాలంటే పుట్ అనే మెథడ్. అదే గెట్ చేసుకోవాలంటే గెట్ అనే మెథడ్. రిమూవ్ చేయాలంటే రిమూవ్ అనే మెథడ్. కంటెంట్స్ కీ అంటే ఈ కీస్ అనేది ఉన్నాయి అంటే ఈ కంటెంట్స్ అనేసి ఈ వాల్యూస్ ఉన్నాయా లేదనేసి. అంటే ఈ కీ అంటే ఏంటంటే ఏమైనా సరే మనం తీసుకుంటే కీ వాల్యూ అనమాట. కీ వాల్యూ పేరులో ఉంటుంది కాబట్టి కీస్ ఉన్నాయా లేదా అనేసి. కీ సెట్ అనమాట. రిటర్న్ ద సెట్ ఆఫ్ ఆల్ కీస్ అనమాట. సో నో హ్యాష్ సెట్ కీని మనం చూస్తే ఇక్కడ ఫస్ట్ మనకు అబ్జర్వ్ చేస్తే మ్యాప్, హ్యాష్ మ్యాప్, ఇక్కడ స్ట్రింగ్ అనమాట. స్ట్రింగ్ అంటే ఏంటంటే 2 వాల్యూస్ని యాడ్ చేయాలి. ఆ 2 వాల్యూస్ ఏంది? కీ వాల్యూ 2 యాడ్ చేయాలి మనం. ఆ కీ వాల్యూని యాడ్ చేసేటప్పుడు నౌ సిరీస్. ఫస్ట్ ఇది ఏంటంటే పుట్ అనే మెథడ్ ఏం చేస్తుంది? వాల్యూని యాడ్ చేస్తుంది. ఇంగ్లాండ్కి లండన్ యాడ్ అవుతుంది, ఇండియాకి న్యూఢిల్లీ యాడ్ అవుతుంది, ఆస్ట్రేలియాకి వెయిన్, అదేవిధంగా నార్వేకి ఆస్లో, అదేవిధంగా నార్వేకి ఇలాగా. అంటే డూప్లికేట్ ఇస్తున్నాం. డూప్లికేట్ ఇచ్చినప్పుడు ఏమవుతుంది? అది అలో చేయదు. డూప్లికేట్ కీస్ ఆర్ నాట్ అలౌడ్ అనమాట. మనకి ఇక్కడ ఎర్రర్ వచ్చే ఛాన్స్ ఉంది మనకి. సిరీస్ వాల్యూస్ వచ్చేసి డూప్లికేట్ని అలో చేయదు. దానివల్ల ఏం చేస్తుంది? డూప్లికేట్ని రిమూవ్ చేస్తుంది మనకు. ఓకే, ఒక వాల్యూ మాత్రం ఇచ్చింది చూడండి. క్లియర్? ఇలా వస్తుంది మనకు. ఆస్ట్రేలియా ఈక్వల్ టు వైన్ అండ్ యుఎస్ఏ ఈక్వల్ టు ఇలాగా, డీసీ నార్వే లాగా. క్లియరా? నెక్స్ట్ అదేవిధంగా దాంట్లో ఉండే వాల్యూస్ని యాక్సెస్ చేసుకోవాలంటే, సో గెట్ చేసుకోవాలంటే గెట్ ఇంగ్లాండ్లో ఉండే వాల్యూను అంటే దానికి కావాల్సిన స్టేట్ మనం గెట్ చేసుకోవాలంటే ఇట్స్ ఏ ఇంగ్లాండ్ అంటున్నాం. ఇంగ్లాండ్కి ఉన్న వాల్యూని మనకు గెట్ అవుతుంది. అదేవిధంగా మనకు రిమూవ్ చేయాలంటే ఇంగ్లాండ్ రిమూవ్ చేయాలంటే రిమూవ్ అనే మెథడ్. అది క్లియర్ చేయాలంటే మొత్తం అంత క్యాపిటల్స్ మొత్తాన్ని క్లియర్ చేయాలంటే క్లియర్ చేస్తాం. అప్పుడు మనకి ఏమవుతుంది? ఎంటీ వాల్యూ వస్తుంది. క్లియర్. ఇదేంటంటే కీ వాల్యూ పేర్స్ అనమాట. అదే హ్యాష్ మ్యాప్ సైజ్ తెలుసుకోవాలంటే ఇట్స్ ఎ సైజ్. అదే లూప్ త్రూ మనం గెట్ చేయాలంటే సిరీస్. క్యాపిటల్ సిటీస్ డాట్ కీ సెట్ అనమాట. కీ సెట్ని మనం ఐకి పంపిస్తున్నాము. కీ సెట్ అంటే మనకి ఏంటంటే ఇక్కడ ఉన్న ఒక్కొక్క వాల్యూ అంటే ఇక్కడ ఉన్న వాల్యూ అనమాట. ఇది కీస్ అనమాట. ఇంగ్లాండ్, ఇండియా, ఆస్ట్రేలియా, నార్వే, దీస్ ఆర్ ద కీస్, దీస్ ఆర్ ద వాల్యూస్. ఈ కీకి ఈ వాల్యూస్ అసైన్ అవుతున్నాయి మనకి. అప్పుడు ఆ కీస్ మాత్రమే మనకు చేసుకోవాలనుకుంటే ఇట్స్ ఎ కీస్ సెట్ అనమాట. అదే వాల్యూ చేసుకుంటే వాల్యూస్ అనమాట. లూప్ త్రూ చేయాలంటే అర్థమైంది ఇది? అంటే కీ వాల్యూ అంటే ఫస్ట్ వాల్యూ మాత్రం గెట్ అవుతుంది. అదే కనుక వాల్యూస్ కావాలంటే దానికి అసైన్ అయిన వాల్యూస్ గెట్ అవుతాయి. నాట్ ఈజ్ గెట్ ఆఫ్ ఐ అంటే 0 వాల్యూ, 1 వాల్యూ, 2 వాల్యూ, 3 వాల్యూ. సో ఫస్ట్ వాల్యూ, సెకండ్ వాల్యూ, థర్డ్ వాల్యూస్ ఇలా గెట్ అవుతుంటాయి. అదర్ టైప్స్ ఏదైనా ఇవ్వాలనుకుంటే సిరీస్. స్ట్రింగ్ ఇంటీజర్ అనేసి మనం టైప్ ఇస్తున్నాం. జాన్కి ఏజ్ 32 అండ్ స్టీవెన్కి 30 అండ్ ఇలాగా. వాటి యొక్క కీస్ కావాలనుకుంటే వాటి యొక్క కీ సెట్ అంటే జాన్, స్టీవ్ ఇవి గెట్ అవుతాయి మనకు. అదేవిధంగా ట్రీ సెట్ కూడా సేమ్ అలాగే ఉంటుంది. ట్రీ సెట్లో కూడా మనకు వాల్యూస్ చూడండి. పుట్ అనే మెథడ్ అండ్ అదేవిధంగా మనకు గెట్ అనే మెథడ్, అదేవిధంగా రిమూవ్ అనే మెథడ్. సేమ్ మనకి హ్యాష్ మ్యాప్లో ఏదైతే ఉన్నాయో అన్నీ ఇవే ఉన్నాయి. సైజ్ అనే మెథడ్ అండ్ లూప్ త్రూ గెట్ చేయాలంటే ఈ లూప్. సో స్ట్రింగ్ వాల్యూస్ ఇక్కడ కీ సెట్ అనమాట అండ్ వాల్యూస్ అనమాట. సేమ్ ఒకటే. నెక్స్ట్ అదేవిధంగా లింక్డ్ హ్యాష్ మ్యాప్లో కూడా మనకి ఈ హ్యాష్ మ్యాప్లో స్ట్రింగ్ని యాడ్ చేస్తున్నాం. నోసీస్ ఇంగ్లాండ్స్ అండ్ అదేవిధంగా మనకు గెట్ చేయాలంటే గెట్ మెథడ్, రిమూవ్ చేయాలంటే రిమూవ్ అనే మెథడ్, క్లియర్ చేయాలంటే క్లియర్ అనే మెథడ్, సైజ్ చేయాలంటే సైజ్ అనే మెథడ్ అండ్ వాల్యూస్ని గెట్ చేయాలంటే కీ సెట్ వాల్యూస్. ఇలా ఈ వాల్యూస్ బేస్ చేసుకుని ఇలా ఉంటుంది. ఎటువంటి ఫ్యూచర్ హ్యాష్ మ్యాప్, లింక్డ్ హ్యాష్ మ్యాప్ డిఫరెన్స్ ఆర్డర్ వచ్చేసి నో గ్యారంటీ ఆర్డర్ అండ్ ఇన్సర్టెడ్ ఆర్డర్ ప్రెసిడెన్స్ అండ్ అదే పర్ఫార్మెన్స్ ఫాస్టర్ ఫర్ ద ర్యాండమ్ యాక్సిస్ అండ్ స్లైడ్ స్లోయర్ డ్యూ టు ఆర్డరింగ్ అండ్ డూప్లికేట్స్. కీస్ మస్ట్ బి యూనిక్. సో కీస్ మస్ట్ బి యూనిక్. దేంట్లో అయినా సరే వాల్యూస్ అనేది యూనిక్గా ఉంటాయి. దట్స్ ఇట్, అంతే. ఇటరేటర్ అనేది ఏంటంటే ఒక్కొక్క వాల్యూని ప్రింట్ చేయడం. అది ఇటరేటర్ అనే మెథడ్ కూడా యూజ్ చేసుకోవచ్చు. ఇట్స్ చూడండి, ఇటరేటర్ అనేది మీకు లాస్ట్లో మీకు ఒక కాన్సెప్ట్ చెప్పాను దీంట్లో. ఇటరేటర్ అనేది దీని మాకు
జావా కలెక్షన్స్, జావా ఇటరేటర్. సో చూడండి, ఇటరేటర్ ఈజ్ ఏ ఇంటర్ఫేస్ దట్ ఇటరేట్స్ ద ఎలిమెంట్స్. ఇటరేట్స్ ద ఎలిమెంట్స్ అంటే ఒక్కొక్క వాల్యూని మనం రాస్తాం. సో హ్యాష్ నెక్స్ట్ అనేది ఏం చేస్తుంది, టు చెక్ నెక్స్ట్ ఎలిమెంట్ ఈజ్ అవైలబుల్ ఆర్ నాట్. హ్యాష్ నెక్స్ట్ అనేది అవైలబుల్ ఉందా లేదా చెక్ చేస్తాం. నెక్స్ట్ అనేది ఏం చేస్తుంది, కరెంట్ వాల్యూని ప్రింట్ చేయడానికి యూజ్ చేస్తాం. రిమూవ్ అనేది కరెంట్ వాల్యూస్. సేమ్ ఈ 3 మెథడ్స్ని ఈ ఇటరేటర్లో యూజ్ చేస్తాము. లూప్ త్రూ కలెక్షన్స్. సో లూప్ త్రూ చేయాలంటే ఇట్ నెక్స్ట్ అనమాట. అంటే ఇట్ నెక్స్ట్ అనేది మనకి ఏంటంటే ఇక్కడ మనం తీసుకున్న వాల్యూ అనమాట. ఇట్ అనేసి మనం ఒక ఇటరేటర్ని తీసుకుంటున్నాం. ఐటీ మీన్స్ ఇటరేటర్. కార్స్ డాట్ ఇటరేటర్ అనే మెథడ్ని మనం అసైన్ చేస్తున్నాం. అంటే కార్స్లో ఉన్న ఒక్కొక్క వాల్యూని మనం ఏం చేస్తామంటే ఇట్కి ఇస్తుంది. వోల్వోని, బిఎండబ్ల్యూని, ఫోర్డ్ని మన మధ్యలో దానికి వచ్చేసి మనకు ఒక్కొక్క వాల్యూని మనకు ఇట్కి ఇస్తుంది. ఆ వాల్యూ మనకి ఏం చేస్తుంది, నెక్స్ట్ అనేది ఒక్కొక్క వాల్యూని ప్రింట్ చేస్తూ వస్తుంది. చూడండి, ప్రింట్ ద ఫస్ట్ ఐటమ్ ప్రింట్ చేస్తూ వస్తుంది మనకి. నెక్స్ట్ అదే లూప్ త్రూ చేయాలనుకుంటే ఇట్స్ ఏ నెక్స్ట్. చూడండి, ఇట్ నెక్స్ట్. నెక్స్ట్ అనేది ఏం చేస్తుంది మనకి, చూడండి ఇక్కడ ఉండేటి మొత్తం అంతా ద కరెంట్ ఎలిమెంట్ ప్రింట్ ద పర్పస్ వి యూజ్ ద దిస్. ఓకే, నెక్స్ట్ రిమూవ్ చేయాలనుకుంటే ఇట్స్ ఏ రిమూవ్ అనే మెథడ్. చూడండి, ఇట్స్ ఏ రిమూవ్ అనే మెథడ్. నెక్స్ట్ అదే విధంగా మనకు హ్యాష్ సెట్ అనేసి కూడా మనకు ఉంటుంది. ఇక్కడ మనకి హ్యాష్ నెక్స్ట్ అనేసి ఉంటుంది. ఇది ఎడ మిస్ అయింది. ఓకే, అది కూడా ఎగ్జాంపుల్ మనకి ఇక్కడే ఉంటుంది. అయితే చూడండి, మనకు ఒక ఐడియా అయితే వస్తుంది మీకు. ఓకే, ఇటరేటర్ కూడా మనకి దాంట్లో ఉండే వాల్యూస్ ఉంటాయి. సో మీరు టుమారో వచ్చే టైం కంటే టుమారో టైం తీసుకొని కలెక్షన్స్ అన్నీ ఒకసారిగా ప్రాక్టీస్ చేయండి. ఇవన్నీ ప్రాక్టీస్ చేస్తే మోస్ట్ అన్ని డన్. ఒక్కసారి మళ్ళీ క్లాస్ పెట్టుకొని ఒకసారి రివిజన్ టైప్ ఏదైనా సరే కొన్ని మనం ఇంపార్టెంట్ కాన్సెప్ట్ డిస్కస్ చేసుకుందాం మనం. దీంట్లో లాంబ్డా మెథడ్ అనేసి ఒకటి ఉంది. లాంబ్డా మెథడ్ ఒకటి ఉంది. ఈ లాంబ్డా మెథడ్ అనేది ఎక్స్ప్రెషన్ అంటే పారామీటర్ పాస్ చేస్తాం దాన్ని ఇలాగ. అంటే ఈ విధంగా మనం యూజ్ చేసుకుంటాం. మనకి ఇక్కడ ఉండే చూడండి లిస్ట్లో కూడా మనకి ఈ లాంబ్డా మెథడ్ యూజ్ చేసుకోవచ్చు. ఫర్ ఇచ్ అనే మెథడ్లకి ఒక వాల్యూ ఇస్తున్నాం, ఆ వాల్యూని మనకు ప్రింట్ చేస్తున్నాం. అంటే ఇక్కడ ఏంటంటే నెంబర్స్ డాట్ ఫర్ ఇచ్ అనే మెథడ్ ఈ నెంబర్స్ ఒక్కొక్క వాల్యూని ఎన్కి ఇస్తుంది. ఆ ఎన్ వాల్యూ మనం ప్రింట్ చేస్తూ వస్తుంది. అదేవిధంగా ఇక్కడ వచ్చే వాల్యూస్ కూడా ఇలాగే ఉంటాయి మనకి మెథడ్ అనేసి ఇలాగా. ఓకే, వీలైతే ఈ ప్రాక్టీస్ అయిపోతే ఈ లాంబ్డా గురించి చూడండి, లేకపోతే లాంబ్డా గురించి నెక్స్ట్ క్లాస్లో మాట్లాడుకున్నాం. ఈ లాంబ్డా చెప్పుకుంటే మనకు ఆల్మోస్ట్ కోర్ జావా ఫినిష్ అయిపోద్ది. ఓకే, సో ఇవన్నీ నెక్స్ట్ క్లాస్ టైం వరకు అంటే 1 or 2 days అని టైం తీసుకొని ఇవన్నీ ఫినిష్ అయిన తర్వాతనే నెక్స్ట్ మేబీ అప్పుడు ఎక్కడికి వెళ్దాం అనేసి, అంటే ఏం డిస్కస్ చేద్దాం అప్పుడు చెప్తాను మీకు. ఓకే సార్.